బాగా అయింది. వాట్? నిజమే చంద్ర, నువ్వు విన్నది నిజమే. కప్పు తీసుకువెళ్ళి నూనె గిన్నె తీసుకురా, తలకి మసాజ్ చేయాలి. వినపడుతుందా? నీ కొడుక్కి ఆవిడ గారు ఎలాంటి పనులు చెప్తుందో చూసావుగా. అమ్మ సామాన్య, మగపిల్లలు అలాంటి పనులు చేయకూడదమ్మా. నేను తీసురానా? ఆంటీ, ఇంకా ఆడ మగ అంటూ డిఫరెన్సెస్ ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్. చంద్ర, చూస్తున్నావేంటి? వెళ్ళు. వెళ్ళరా చంద్ర. బాగా అయింది అక్క. అంతా నీ వల్లే. నా వల్ల? నువ్వే నువ్వే ఇలా అంటి ముట్టనట్టు చూస్తూ ఉండబట్టే తనకు కావాలని అలా చేస్తుంది. సరిపోయింది. చంద్ర, నూనె గిన్నె తీసుకురావడానికి ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు ఇప్పుడే. అమ్మ శాము, నేను సహాయం చేయనా? నో ఆంటీ, ఛాలెంజ్ చేసింది తను. తనే అన్ని పనులు సోలోగా చేయాలి. దట్స్ ద రూల్. ఏంటి ఇంకా నుంచున్నావు? స్టార్ట్ చేయి. కమ్ ఆన్ చంద్ర. ఏంటి చంద్ర, సుకుమారంగా మసాజ్ చేస్తున్నావు? సరిగ్గా చెయ్యి. సరిగ్గా అంటే? మాడు పగిలేలా చేయాలేమోరా. చెయ్యి. కరెక్ట్గా చెయ్యి. చంద్ర, ఏంటిది? అరే చంద్ర, చంద్ర స్లోగా. ఏహే, మెల్లగా చేస్తే గట్టిగా చేయమంటావు, గట్టిగా చేస్తే ఇంకోలా చేయమంటావు. అంటే తల పగలు కొడతావా ఏంటి? నిదానంగా చెయ్యి. నాకు అలాగే వచ్చు, నేను ఇలాగే చేస్తాను. నేను ఇంతే. షట్ అప్. డూ ప్రాపర్లీ, ఓకే? కాస్త ఆయిల్ తీసుకో. యూ ఇడియట్. చూసుకోలేదు, సారీ. డ్రెస్ అంతా పాడు చేసావు. అయ్యో, నీకే వచ్చిందిరా. అమ్మ సామాన్య, సామాన్య. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.